దేవుడు యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు మగపిల్లల్ని చంపించాడు. ఒకటి, అతను ఎందుకు చంపమని చెప్పాడు. 2, దేవుడు పుట్టినప్పుడు సంతోషం ఉండాలి కానీ ఎందుకు బాధ పడే విధంగా మారింది. విలియమ్స్ గారు. అంటే మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎందుకు చంపించాడు అని అంటే, జ్ఞానులు వెనక్కి తిరిగి వెళ్ళలేదు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడో అనేది కరెక్ట్గా ఆయనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఆ బెత్లెహేము ప్రాంతంలో 2 సంవత్సరాల లోపల పిల్లల్ని, ఎందుకంటే ఆయన గెస్ చేశాడు యేసుప్రభు ఎప్పుడు పుట్టుంటాడు రఫుల్గా. కాబట్టి యేసుప్రభుని కూడా చంపేయచ్చు అనే ఉద్దేశంతో చంటి పిల్లలందరినీ చంపేయటం అనేది జరిగింది. హేరోదు యేసుప్రభు వారిని ఎందుకు చంపించాడు అని అంటే కనుక ఆయనకి 2 రకాలైనటువంటి సంకేతాలు వచ్చాయి. ఒకటి ఏంటంటే ఆకాశంలో నక్షత్రం, రెండోది ఏంటంటే లేఖనాల్లో ఉన్నటువంటి ప్రవచనం, ఈయన ఖచ్చితంగా రాజు అవుతాడని. ఈ 2 సంకేతాలను బట్టి నా సీటు పోద్దనే భయంతో చంపించేయటం జరిగింది. దేవుడు పుట్టినప్పుడు ఆనందించాలి నిజమే, కానీ ఆయన దేవుడిగా అంగీకరించలేదు కాబట్టి సీటు పోద్దని భయపడ్డాడు కాబట్టి చంపించేయటం జరిగింది. ఓకే.